ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు భరోసా ఇచ్చారు. శనివారం గోదావరి రోడ్డులో నిర్మిస్తున్న మహాప్రస్థానం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న కట్టడాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానన్నారు. 3 ఏళ్లలోపు అన్ని పనులు పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహాప్రస్థానం పనులు యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయని, శివరాత్రిలోపు పూర్తి చేస్తామని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సెల్లార్ తవ్వకాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెలాఖరులో రాళ్లవాగుపై కరకట్ట నిర్మాణం పనులు ఆరంభించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మెయిన్ రోడ్, కూరగాయల మార్కెట్, వాటర్ ట్యాంక్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా డిసెంబర్ 25న రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన 7వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా పోటీ పడ్డాయి. శనివారం మంచిర్యాలలోని శివాజీ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరయ్యారు. అనంతరం ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన మిస్టర్ ప్రైజ్ జట్టు క్రీడాకారులకు విన్నర్ ట్రోఫీ, 15,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అందజేశారు. రన్నర్గా నిలిచిన సతీష్ మాస్టర్స్ జట్టుకు రన్నర్ ట్రోఫీ, 7,500 రూపాయల క్యాష్ ప్రైజ్ క్రీడాకారులకు అందజేశారు. నెక్స్ట్ సైజ్ లైవ్ లో ఉండండి. సంజీవ్ చింటూ షారుఖ్ గారు చేస్తున్నారు. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ సతీష్ క్లాసెస్ ఆల్ ద ఫన్. నెక్స్ట్ చూసి లైన్ లో ఉండండి. నెక్స్ట్ సైడ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శశికుమార్, శేఖర్, శ్రీను, ఆర్కే రామకృష్ణ, ద విన్నర్స్. కంగ్రాచులేషన్స్ ముజఫర్. క్రికెట్ టోర్నమెంట్ కు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు, ముఖేష్ బాబు గారు, పెద్దలు పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఆర్గనైజర్స్, యువత, పార్టిసిపెంట్స్ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. చాలా సమయాతీతమైంది, ఎక్కువ టైం కూడా తీసుకోండి. ఎందుకంటే ఇవాళ వాజ్పేయి గారు మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు, ఆయన దేశానికి చేసిన సేవ, ఆయన ఒక జాతీయవాదిగా, ఒక ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ముందుకు పోయారు. భారతదేశం చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వాటితో ముగుస్తుంది. ఆర్గనైజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, వారికి కూడా శుభాకాంక్షలు. తప్పకుండా
యువతకు ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలుగా ఈ యజ్ఞం ఇట్లనే కొనసాగుతున్నది. భవిష్యత్తులో ఇంకా మా జిల్లా టీంలను కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందే చెప్పినట్టు అధ్యక్షుల వారు చెప్పినట్టు మంచిర్యాల జిల్లా కేంద్రం ఒకప్పటి నుంచి స్పోర్ట్స్ అడ్డాగా స్పోర్ట్స్ రాజధానిగా ఉన్నది. తప్పకుండా ఆ రోడ్డు కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. మీకు తప్పకుండా అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పకుండా మీరందరికీ ఎవరైతే గెలిచిండ్రో ఓడిండ్రో ఇదంతా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి ఒకరు అందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. గెలిచిన వారు ప్రైజులతో ముందుకు పోవచ్చు, ఓడిన వారు వారికి అనుభవంతో ముందుకు పోతారు. కాబట్టి ఈ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ క్రీడా స్ఫూర్తిని చాటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోయినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ఫైనల్స్ మంచి అంటే హైలీ కాంపిటేటివ్ ఉండే 3-4 ఓవర్ల తర్వాత కూడా వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనే ఎక్సైటింగ్ బాగా టెన్షన్ గా ఉన్న మ్యాచ్ కి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్మాషర్స్ మరియు ఫ్రైస్ ఈ 2 టీమ్స్ కూడా శుభాకాంక్షలు. విన్నర్స్ కి రన్నర్స్ కి దీన్ని ఇన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున 64 టీమ్స్ పాల్గొన్నాయి. మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ప్రతి సంవత్సరం వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతి సంవత్సరం పాల్గొనే సంఖ్య పెరుగుతుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా చూసుకుంటే చాలా పెరిగింది. 64 టీంలు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున నేను ఈ వర్డ్ స్వచ్ఛందంగా ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య నేను చూసిన అన్ని పోటీలలో ఫస్ట్ క్యాష్ ప్రైజ్ డిక్లేర్ చేస్తారు. 50,000 25,000 క్యాష్ ప్రైజ్ చూసి కొంతమంది ఆడడానికి వస్తారు. దాంట్లో తప్పేం లేదు, కానీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది దెబ్బతింటది. అక్కడ క్యాష్ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, గెలుచుడు ఇంపార్టెంట్. క్యాష్ ప్రైజ్ అనేది ఒక రివార్డ్. మేము గెలిచినాము, వాజ్పేయి టోర్నమెంట్ మేము గెలిచినామనే గర్వంగా మేము ఫీల్ కావాలి, అది ఇంపార్టెంట్. 64 టీంలు వస్తే మేము గెలిచినాం. 7th టోర్నమెంట్ మేము గెలిచినాం, 6th టోర్నమెంట్ వాళ్ళు గెలిచారు, 5th వాళ్ళు గెలిచారు. 7 years నుంచి కూడా ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఆగలేదు. రాజకీయాలు, పొలిటిక్స్, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ వాజ్పేయి గారిని మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే యువతకు వారి గురించి తెలియాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క పేరు వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఈరోజు చాలా ఎండ కూడా ఎక్కువ ఉన్నది. మన మంచిర్యాల్ స్పోర్ట్స్ కి అడ్డా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మా బెల్లంకొండ మురళి అన్న గారు ఉన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు వాలీబాల్ కోచ్ వారే, కబడ్డీ కోచ్ వారే, ఎస్సీసీల అన్నిటికీ వారే. మా పట్టణ అధ్యక్షులు వాలీబాల్ ప్లేయర్ ఇక్కడ జిల్లా. మంచిర్యాల అంటేనే ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ కి అడ్డా ఉంటుండే. అదే ట్రెడిషన్ కొనసాగిస్తూ మీరందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన సిర్పూర్ ఎమ్మెల్యే యువ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు కూడా వారికి మళ్ళా సిర్పూర్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వారికి నెక్స్ట్ ఎంగేజ్మెంట్ నాగ్పూర్ అవుతున్నది. అయినప్పటికీ ఇక్కడ దాదాపు 1 గంట సేపు వెయిట్ చేసి ఈరోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చినందుకు వారికి. హైదరాబాద్ లో శనివారం జరిగిన 11వ జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలో మంచిర్యాలకు చెందిన కార్మికులు ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 10 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలో సింగరేణి విశ్రాంత కార్మికుడు పప్పు సత్యనారాయణ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. అలాగే 800 మీటర్ల పరుగు పందెం పోటీలో సమ్మయ్య 3వ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు విజేతలు ఈ నెల 31వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, అమ్మా గార్డెన్ వాసులు విజేతలను అభినందించారు. Amazing. March past for this 11th Telangana State Master Athletic Championship is amazing. I think our chief guest on this occasion is enjoying the march past here. So there you go.
సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి యువ కార్మికుడు గడికొప్పుల రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ నెలికి సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తీగల్పహడ్ అల్లూరి సీతారామరాజు నగర్కు చెందిన గడికొప్పుల ఈసయ్యకు ముగ్గురు కొడుకులు ఉండగా అందులో పెద్ద కొడుకు అయిన గడికొప్పుల రాజేష్ శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గనిలో పనిచేస్తున్నారు. ఈ నెల 3న సాయంత్రం బెల్లంపల్లి సమీపంలో ఉండే తన స్నేహితుడి వద్దకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో నస్పూర్ NH 363 ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద తన బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాల్వలో పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేష్ తలకు బండరాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి గడికొప్పుల ఈసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నువ్వు ఇట్లా కాకపోదు నాయనో నీ బెలం పేరు కంగారు పోయే నాయనా. హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 50 మందికి ఉల్లాస్ ట్రస్ట్ తరపున ఉపకార వేతనాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బెపల్లి, ముల్కల్ల, రాపల్లి, గడ్పూడ్ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపకార వేతనాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతిలోని 50 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 50,000 రూపాయల ఉపకార వేతనాలు చెక్కుల రూపంలో ట్రస్ట్ సభ్యులు సుర్మిల యుగేందర్, మండల విద్యాధికారి తిరుపతి రెడ్డితో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు యుగేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పరచుకొని దాని సాధన కోసం కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఉన్నత చదువులతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. మనిషి తలరాతని దేవుడు రాస్తే జీవిత రాతని మాత్రం చదివే మారుస్తుందని, ఆ రాతని మార్చుకొని ఉన్నత స్థాయికి చేరి చరిత్రలో గొప్పవారుగా విద్యార్థుల పుస్తకంలో పాఠాలుగా ఉన్నారంటే అది కేవలం వారి చదువు వల్ల కలిగిన విలువేనని విద్యార్థులకు వివరించారు. సమాజంలో మంచి గుర్తింపు కోసం విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్య పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. తోటి వారికి సహాయాన్ని అందించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. అనంతరం మండల విద్యాధికారి తిరుపతి రెడ్డితో పాటు పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉల్లాస్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. ట్రస్ట్ సభ్యులు యుగేందర్ను విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొర్రె నర్సయ్య, గణేష్, నిఖిల్, ప్రధానోపాధ్యాయులు జి హనుమన్లు, గణపతి రెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, ఉపాధ్యాయులు శిరీష, నితీష్, ఆనందరావు, గోపాల్, కిషన్, దుర్గన్న విద్యార్థులు పాల్గొన్నారు. So thank you so much to be part of this event today, and so before anything, let me quickly talk about what the Ullas Trust is all about, where we are from, and what is the motive we have. So that is the main intention of today's event basically. So to introduce the Ullas Trust, we started this trust in 1997 with the motive of to make the students, they are the future generation, and the younger generations, they are the future leaders, right? So the motive is to make them inspire and dream bigger to get it succeeded in their life. That is the main motive of Ullas Trust. And through this trust, it is having various events conducted across the India actually. So one among them is the Touch the Soil program. So through the Touch the Soil program, over around thousands of people, we touch their lives and we try to inspire them primarily in the grade of 9 through 12, so that we choose a couple of those students as messengers to spread the message which Ullas is intended, or a Touch the Soil program is intended to motive. So and it has a caption, a simple caption, but it is truly impactful, that is
if you can dream it, you can do it. So that's the option Ullas Trust is carrying. So that's where we would like to inspire and motivate the students to dream bigger and succeed their life. And everybody over here today, part of this event, are committed to be part of that message to be conveyed, right? So along with the faculty and the headmasters, I would also request every student over here carry this message. In fact, in one of the event, Abdul J. Kalam sir also, Dr. Abdul J. Kalam sir also participated, and his message to the younger generation on that day is like dream, 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 then translate into thoughts, then into the actions. So that was such a beautiful message. So I would like to take this opportunity to say to you guys that please carry that valuable message. You first adapt that and carry that message, spread that message across the younger generations. That is one thing. And yeah, so don't be too much pressurized. Try to balance your health and education as well. So most of the guys are, because of this competitive world or pressure, they were losing their, health. Get the marks, work hard, I will truly recommend it. But at the same time, try to balance your health, desire and lot of interest and lot of happiness, and try to reach the goals. That's the message I would like to convey. And to conclude, thank you so much for giving this opportunity. And whoever is part of this event, again I am saying that all are associated, and let us together come together, and let us make the younger generations to dream bigger and motivate in terms of dreaming bigger and inspiring and learning and growing together. Thank you again. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.